హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. టైం 6:20 అయింది. యాక్చువల్లీ మా పాప 5:40కి అలా లేచేసిందనమాట. సర్లే అక్కడే బెడ్ మీద నేను పడుకొని అలా ఆడిద్దాం అనుకుంటే అసలు ఉండట్లేదు. ఫైనల్‌గా అయితే హాల్లోకి లాక్కొచ్చేసింది. తను ఈ మధ్య మరీ టూ ఎర్లీగా పడుకునేస్తుంది. ఒక 8కే పడుకునేస్తుంది ఒక్కొక్కసారి అనమాట. 8, 8:30 ఇంక తన వల్ల కావట్లేదు. ఇంక ఎర్లీగా పడుకోవడం వల్ల ఎర్లీగా లేస్తుందనమాట. ఇంకా 5:30 పైనయితే ఇంక అలారం మోగినట్టు లేచేస్తది. ఇంక నన్ను లేపేస్తదనమాట. ఓకే. నాకు ఒక్కోసారి మంచిదే అనిపిస్తది. తను ఎర్లీగా పడుకోవడం వల్ల నేను తనతో పాటు పడుకునేస్తాను. మళ్ళీ లెగడం వల్ల మార్నింగ్ ఎర్లీగా లేచడం వల్ల చాలా పనులవుతాయి. అండ్ ఒక హెల్తీ రొటీన్ గూడా స్టార్ట్ అవుతుందనమాట. 4, 5 డేస్ నుంచి అలానే చేస్తుంది మా పాప. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తుందనమాట. ఇంకా లేచేసి ఇంక నేనైతే బ్రష్ అయితే చేసుకుంటున్నా. పాపకు గూడా బ్రష్ ఇచ్చేసాను. ఈ మధ్య అసలు నన్ను బ్రష్ చేయనీయట్లేదు. తనే చేయాలంటుంది. అసలు ఏం చేస్తదో ఏమో మరి. తనే చేయాలి అని మొండి చేస్తదనమాట. ఇంక నేను బ్రష్ చేసుకొనొచ్చి కొంచెం ఫేస్ వాష్ చేసుకొనైతే వచ్చేసాను. ఇంకా పాప కోసమైతే పాలు కాంచుతున్నాననమాట. తొందరగా పడుకునేస్తుంది గదా! ఐ మీన్ తొందరగా తినడం వల్ల తొందరగా పడుకునేస్తుంది. ఇంకా లేవంగానే ఆకలని లేస్తుందనమాట. ఇంకా పాప కోసం పాలు, నా కోసం కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే పెట్టుకున్నాననమాట. ఇంక ఇద్దరం ఒకేసారి తను పాలు తాగే టైంలో నేను కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే తీసుకుంటాను. నార్మల్‌గా అయితే వాటర్ తీసుకున్న తర్వాతే నేను సోకుడు ఆల్మండ్స్ తింటాను. పాపకు కూడా పాలు తాగిన తర్వాత అలా 1 లేదా 2 బాదం అయితే ఇస్తాననమాట. కానీ ఇవాళ బాదం అలా పక్కన పెట్టేశాను. సో, ఎందుకు అంటే ఇంక బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తిందాము అని. యాక్చువల్‌గా నాకు నా వాయిస్ చూస్తే తెలుస్తుంది మీకు. బాగా కోల్డొచ్చి థ్రోట్ పెయిన్ అనమాట. ఇంకా నాకు కొంచెం టీ తాగాలనిపిస్తుంది. మార్నింగ్ టైమ్స్ ఈ టైంలో కొంచెం స్కిప్ చేసేసాననమాట. ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగే టీ వద్దు అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా ఈవినింగ్ టైం ఇలా తీసుకునేదాన్ని. కానీ ఇవాళ ఇంకా నా వల్ల కావట్లేదనమాట. లేవంగానే కొంచెం టీ పడితేనే ఆ గొంతు కొంచెం రిలాక్స్ అవుద్ది అన్నట్టు ఉందనమాట. సో, అందుకని చెప్పి నేనింకా ఇవాళ ఆల్మండ్స్ పక్కన పెట్టి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తిందామని చెప్పి నా కోసం అల్లం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది దోస బ్యాటర్ అనమాట. ఇంకా నైటే అంతా పిండి పట్టిచ్చేసి అక్కడ పెట్టాను. మంచిగా పొంగింది. అండ్ ఇవేంటంటే పొట్టుతో ఉన్న చన్నా దాల్ అనమాట. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా నీళ్ళల్లో నానబెట్టి, నైట్ ఇలా వడపోసి వాటర్ అంతా ఇలా పెట్టాను. మొలకొస్తదేమో అని చెప్పి. స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. కానీ మరీ ఇలా డ్రైగా కాకుండా కొంచెం తడిగుడ్డలో పెడితే మంచిగా మొలకొస్తదంట. నాకు తెలియక నేను ఇలా పెట్టాను. సర్లే ఫస్ట్ టైం కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు అలానే చేయాలి. మళ్ళీ బాయిల్ చేసుకొని తింటే మంచి హెల్తీ, మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అది. సో, అందుకని చెప్పి నైట్ టైం అంతా కూడా అలా పెట్టేశాను. ఇంక చెప్పాను కదా! థ్రోట్ కొంచెం పెయిన్‌గుంది. ఫుల్ కోల్డ్ అనమాట. జింజర్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాపకు గూడా ఇంకొక సైడు పాలైతే ఇచ్చేసాను. కూర్చొని తాగుతూ ఉంది. తనే తాగుతూ ఉంటదనమాట. ఎప్పుడైనా మొండికేస్తే మాత్రం నన్ను తాపమంటది. తాపమనదు, పక్కన పెట్టేస్తదనమాట. ఇంక ఏదో ఒక స్టోరీస్ చెప్పి నేనే తాపాలి. ఇప్పుడైతే తను హాల్‌లో కూర్చొని తాగుతూ ఉందనమాట. అండ్ నేను నా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవంగానే కాసేపు టీవీ ఆన్ చేసి కొన్ని ఆహ్, భక్తి సాంగ్స్ లాగా పెట్టాననమాట. సో, పాప కూడా ఇంట్రెస్ట్‌గా చూస్తుంది. ఎప్పుడు ఆ టీవీలో సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇలా రైమ్స్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా చూడడం తనకి ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. మంచిగా ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంది. సో, అప్పుడు అనిపించింది ఇవి కూడా నేను అలవాటు చేయొచ్చు కదా! ఎందుకు ఇన్ని రోజులు పాపకి ఇవి నేను వినిపించలేదు అనిపించిందనమాట. సో, మార్నింగ్ లేస్తేనే ఇలాంటివన్నీ అలవాటు మనం చేసుకుంటాం. పాపకి అలవాటు చేస్తామనమాట. ఇంకా ఇదేంటంటే బేబీస్‌ది పాటీ ట్రైనింగ్ సీట్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. లవ్ ల్యాబ్ బ్రాండ్ అనమాట. లవ్ ల్యాబ్ బ్రాండ్. సో, ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అవుతుంది. మంచిగా వాడాను. ఇంకా వాడిన తర్వాత రివ్యూ ఇద్దామని చెప్పి అలానే పక్కన పెట్టాననమాట. మా పాపకైతే బాగా యూజ్ అవుతుందది. అది 2 ఇన్ 1 అనమాట. ఎలా అంటే ఇప్పుడు పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. మళ్ళీ తర్వాత మనం బాత్రూమ్ కమోడ్స్‌కి సెట్ చేసుకోవచ్చనమాట. వాళ్ళు దాని మీద నీట్‌గా సీట్‌లాగా సెట్ చేసి వాళ్ళని కూర్చోపెట్టొచ్చనమాట. ఇంకా ఆ రివ్యూ అన్నీ కూడా నేను కమింగ్ వ్లాగ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. మా పాపకైతే మంచిగా యూజ్ అవుతుందనమాట. నాకు హెల్ప్ అవుతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి చెప్పా కదా! దోస బ్యాటర్ అంతా ఉందని దోసలు వేశాను. పాపకైతే ఎగ్ దోస వేయించాననమాట. ఇంకా తినేసాక కాసేపు ఆడుకుంటుంది. ఈ మధ్య కొత్తగా బుక్స్, పెన్స్, స్కెచెస్ ఇలా ఎత్తుకుంటుంది. ఇన్ని డేస్ అసలు టచ్ చేసేది కాదనమాట. సరే ఏదో రాస్తుంది, ఏదేదో చెప్తుంది, ఏబీసీలు చెప్తుందనమాట. అంటే నేను చెప్తే తను కూడా చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకాసేపు తిన్న తర్వాత ఇలాంటి ఏదో ఒక యాక్టివిటీ ఆడుకుంటూ ఇలా ఉంటదనమాట.
మా హోమ అయితే టాయ్స్‌తో ఆడడం పూర్తిగా మర్చిపోయిందనమాట. బోర్ కొట్టి పక్కన ఏసేసింది. ఏదైనా కొత్తది తెచ్చినా ఒక 1, 2 డేస్ అంతే. థర్డ్ డే ఎత్తి మూలేస్తదనమాట. తనకి ఎంతసేపు తన ఇంట్లో ఉన్న చుట్టూ సరౌండింగ్స్‌లో ఉన్న థింగ్స్‌తోనే ఆడాలి అంటది. ఇప్పుడైతే పాప పడుకునిందని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ టొమాటో, కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, దానికోసం అని చెప్పి ఈ చెనిగ్గింజలు అయితే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్నాను. మనం ఎప్పుడు చట్నీస్ చేస్తున్నా చెనిగ్గింజలు ఫ్రై మామూలుగా వేగించుకొని చట్నీస్ చేస్తాం గదా! అలా కాకుండా ఆయిల్‌లో ఇలా డీప్ ఫ్రై చేసి చట్నీ చేశామనుకోండి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అని జెప్పాలి. మంచిగా టేస్ట్ చాలా బాగొస్తది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా చట్నీస్ చేసేప్పుడు. సో, చెనిగ్గింజలు యూజ్ చేసి చట్నీస్ చేసేప్పుడు ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి చెప్పాను గదా! ఇంక నిన్నంతా నానబెట్టి నైట్ మొలకొస్తాయేమో అని అలా పక్కన పెట్టాను రాలేదని. అవి కూడా బాయిల్ చేసేసాను. ఇంకా వంట చేస్తూనే పక్కన అవి పెట్టుకొని నా స్నాక్ అయితే నేను తీసుకుంటున్నాననమాట. మళ్ళీ స్నాక్‌కి కూర్చొని సెపరేట్ టైమ్ అని గాదు. మోస్ట్‌లీ నా స్నాక్ అంతా కూడా నేను వంట రూమ్‌లో వంట చేస్తూనే తింటూ ఉంటాను. అండ్ అవి తినే ఫుడ్ గూడా అంతా గూడా నేను మోస్ట్‌లీ వంట రూమ్‌లో నాకు కనిపించేలాగే పెట్టుకుంటాననమాట. ఎందుకు అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వంట రూమ్‌లోనే ఉంటాం గాబట్టి అక్కడక్కడే తిరుగుతూ అక్కడ తింటూ ఉంటాము. మళ్ళీ మర్చిపోకుండా. సో, ఈ టైంలో నేను హెల్తీగా ఉండాలి. నేను హెల్తీగా ఉంటేనే పాపని చూసుకుంటాను. అండ్ నా పొట్టలో పెరుగుతున్న బేబీ గూడా హెల్తీగా ఉంటది. సో, అందుకని జెప్పి మర్చిపోతానేమో అని చెప్పి ఎప్పుడు వంట రూమ్‌లో నాకు హ్యాండీగా పెట్టుకుంటాననమాట. స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ అన్నీ తినేవన్నీ గూడా. ఇంకా లంచ్ అంతా గూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంక పాప గూడా లేయలేదనమాట. నాకు ఈ గ్యాప్‌లో ఈ స్వీట్ పొంగల్ తినాలని క్రేవింగ్ అయితే ఉండే. పాప లేచాక గూడా తింటది గదా! ఇద్దరు తినొచ్చు అని చెప్పి ఇంకా స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇదేం సింపుల్ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ కాదు గాబట్టి తొందరగా అయిపోద్ది గదా అని చెప్పి స్టార్ట్ చేశాననమాట. పెసరపప్పు, రైసు, బెల్లం, మిల్క్ యూజ్ చేసి అయితే చేశాను. సో, ఇవి పిల్లలు గూడా బాగా ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఈ మధ్య స్వీట్స్. నేను గూడా ఒకప్పుడు స్వీట్ అంటే తినని దాన్ని. ఈ మధ్య ఎక్కువ స్వీట్స్ తినేస్తున్నాననమాట. సో, అందుకని జెప్పి పెసరపప్పు పాయసం అయితే చేసుకున్నాను. ఫైనల్లీ లంచ్ అయిపోయింది. స్నాక్ ఐ మీన్ పెసరపప్పు, స్వీట్ పొంగల్ అయిపోయింది. ఇంకా డిషెస్ అన్నీ గూడా వెజల్స్ అన్నీ గూడా ఆ షింక్‌లో ఏసేసాను. ఇంకా లంచ్ అయ్యాక మళ్ళీ క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి. సో, ఇలా హాట్ కేస్‌లో పెట్టుకున్నాననమాట. నాకు వేడి వేడిగా తినాలంటే ఇష్టము. కొంతమందికి చల్లగా తినాలని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు గదా! నాకు వేడిగా తినడం ఇష్టం. సో, ఇప్పుడు తింటాను. మళ్ళా ఈవినింగ్‌కి మరీ చల్లగా అయిపోద్దేమో అని చెప్పి అలా హాట్ బాక్స్‌లో ఉన్నిందనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేడిగా ఉంటది గదా అని చెప్పి అలా హాట్ బాక్స్‌లో పెట్టాననమాట. అది టొమాటో, కొత్తిమీర చట్నీ చేశాను. అండ్ వైట్ రైస్. ఇంకేం పెద్ద పెద్ద రెసిపీస్ ఏం చేయలేదు. ఇవాళ సింపుల్‌గానే చేసేసాను. ఇంకా ఆమ్లెట్స్ వేసేసుకున్నామనమాట. ఇవే అండి ఇవాళ లంచ్ ఇంట్లో మెను అంతా గూడా సింపుల్‌గానే. ఒకరోజు ఇలా సింపుల్‌గా ఒక కర్రీ చేసుకుంటూ ఉంటాను. ఒకరోజు 3, 4 ఐటెమ్స్ చేసేస్తాను. అది బేస్డ్ ఆన్ నా ఓపిక అనమాట. నా ఓపికని బట్టి అయితే చేసుకుంటా. ఇంకా పాప లేచేసి నేను వంట రూమ్‌లో ఉంటే అసలు బెడ్ దిగొచ్చేస్తదనమాట నేరుగా. లేవంగానే నేను పక్కన కనిపియలేదు అనుకుంటే నేరుగా వచ్చేస్తది. హాల్‌లో, వంట రూమ్‌లో వెతుకుతూ ఉంటదనమాట. ఇంకా నేను ఆమ్లెట్ వేస్తుంటే చూడండి నా పక్కన అంతా గూడా అన్నీ తీసి పక్కన ఏసేసి వచ్చేసింది. మా పాపైతే ఎప్పుడు నేనెక్కడుంటే అక్కడున్న థింగ్స్‌తో సరౌండింగ్స్‌లో ఉన్న వాటితోనే ఆడుకోవడానికి ట్రై జేస్తది. లైక్ చెప్పాను గదా! ఇప్పుడు నేను వంట రూమ్‌లో ఉన్నా గాబట్టి, ఆ కబోర్డ్‌లో సామాన్లన్నీ తీసి ఆడుకుంటూ ఉంటది. నేను హాల్‌లో ఉన్నాననుకోండి, హాల్‌లో ఉన్న థింగ్స్‌తో ఆడుకుంటూ ఉంటది. తనకి చుట్టుపక్కల ఏవుంటే వాటితోనే ఆడుకుంటది. తన టాయ్స్ అయితే అస్సలు టచ్ చేయదనమాట. అన్నీ పక్కన పడేసింది. చూడండి నేను అన్నీ గూడా టీవీ యూనిట్ దగ్గర ఒక షోకేస్‌లో పెట్టినట్టు పెట్టాననమాట. ఈవెన్ టచ్ కూడా చేయదు. ఎదురుగా ఉంటే అన్న వాటిని లాగి, కిందేసి కాసేపు ఆడుద్దేమో అని అస్సలు ఆడదనమాట. తన టాయ్స్ అన్నీ తనకే బోర్ కొట్టేశాయి. అలా అని కొత్తది తెచ్చినా ఒక రోజుకి పక్కన పడేస్తుంది. మళ్ళీ నేను సర్దలేక ఇంక వద్దులే ఏదేంతో ఆడుకుంటే అలా టైమ్ పాస్ అవ్వని అని వదిలేసాననమాట. ఇంకా మ్యారేజ్ ఒకటుంది. రిలేటివ్స్ మ్యారేజ్ అయితే ఒకటుందనమాట. దానికోసం అయితే బ్లౌజెస్, శారీస్ ఫాల్స్ వేయాలి అని చెప్పి స్టిచ్చింగ్‌కయితే ఇచ్చాను. ఇంకా భూపాలు తీసుకొస్తే ఎలా కుట్టారు, ఏంటి అన్నీ చెక్ చేసుకుంటున్నాననమాట. శారీస్‌కయితే ఫాల్స్ చెప్పాను. సో, అవన్నీ చెక్ చేస్తున్నా. అంటే నేను వెళ్ళుంటే అక్కడే చూసి తీసుకొచ్చుంటా. నేను వెళ్ళలేదనమాట. ఇంకా భూపాలు తీసుకొస్తే అన్నీ చెక్ చేసుకుంటున్నా. అన్నిటికి ఫాల్స్, కుచ్చులు అన్నీ వేశారా లేదా, ఇలా ఒక చీరకి చూస్తున్నాననమాట. ఈసారైతే అసలు శారీస్‌కి బ్లౌజెస్‌కి దేనికి వర్క్ కూడా ఏయించలేదు. పట్టు శారీస్‌కి కూడా వర్క్ ఏయించలేదనమాట. బయటకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు బయటకి పాపని పట్టుకొని. నేను షాప్స్‌కి వెళ్ళి అక్కడంతా ఎందుకులే నాకు ఓపిక లేదు. ఆ టైం కూడా అంత లేదనమాట. తొందరగా అయిపోవాలని చెప్పి సింపుల్‌గానే స్టిచ్ చేయించేసుకున్నాను. ఇదైతే బెనారస్ శారీలోని బ్లౌజ్ అనమాట. ఇలా కట్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ కదా! సో, అందుకని చెప్పి ఇలా కట్ వర్క్ పెట్టించేసుకున్నాను నీట్‌గా హ్యాండ్స్‌కి
అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా కర్ట్ వర్క్ పెట్టించుకున్నాను. చాలా బాగా కుట్టారు. అండ్ ఇది మా అమ్మ బ్లౌజ్. ఇంకా అమ్మ బ్లౌజ్లో ఏం చూస్తాం, డిజైన్స్ ఏం చెప్పం, నార్మల్గా స్టిచ్ చేయించడమే కదా. అండ్ ఇది నా పట్టు శారీలో బ్లౌజ్ అనమాట. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే యాక్చువల్లీ ఏంటి అంటే నేను కొంచెం చిన్న బుట్టాస్ పెట్టమని చెప్పాను అనమాట. ఈ మధ్య కొంచెం చిన్న చిన్న బుట్టాస్ ట్రెండ్ అయ్యాయి కదా. సంక్రాంతికి వస్తున్న మూవీలో గోదావరి గట్టు సాంగ్లో ఐశ్వర్య రాజేష్ వేసుకుంటుంది కదా చిన్న బుట్టాస్. సో అలా చెప్పాననమాట. అది ఆయన మర్చిపోయారంట. కానీ బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుట్టారు. అదొక్క డిసప్పాయింట్ అనమాట. ఇంకేం చేయలేము. నేను ఇవ్వడం హడావిడిగా ఇచ్చాను. ఇచ్చిన 2 డేస్లోనే స్టిచ్చింగ్ అయిపోలే అనడం వల్ల ఆయన ఫాస్ట్గా ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇంకేం చేయలేము, ఎట్లో వర్క్ కూడా లేదు కదా, అలా డిజైన్ పెట్టుకుందాం అనుకున్నా. సర్లే ఇంకా నెక్స్ట్ టైం చూసుకుందామని వదిలేశాను. సో గైస్ ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.